బ్యాక్ టు న్యూస్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడే కొద్దీ పార్టీల మధ్య కామెంట్స్ వార్ మరింత ముదిరిపోతోంది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి అయిన ఖర్చుపైన పార్టీల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోదీ మాజీ సీఎం పైన సెటైర్లు పేల్చడంతో పాటు సెంటిమెంట్ కూడా టచ్ చేయడం ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన ఢిల్లీ వాసులు తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గేరు మార్చిన మోడీ ఓవైపు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, మరోవైపు పొలిటికల్ కామెంట్స్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మోదీ గేరు మార్చేశారు. ఓవైపు రకరకాల అభివృద్ధి పనులు చేపడుతూనే మరోవైపు ప్రత్యర్థి పార్టీలపై సెటైర్లు వేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా ఆదివారం జరిగిన మెట్రో ట్రాన్సిట్ రైల్ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఢిల్లీ ఘజియాబాద్ మేరట్ నమో భారత్ కారిడార్ ప్రారంభించారు. సాహిబాబాద్, ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్ను ప్రారంభించారు. అనంతరం సభలో మాట్లాడారు. కరోనా సమయంలో జనం ఇబ్బందుల్లో ఉంటే కేజ్రీవాల్ మాత్రం శీష్ మహల్ నిర్మించుకున్నారంటూ ఎద్దేవా చేశారు. मुझे देखकर दुख होता है कि यहाँ आपदा वालों ने दिल्ली के 10 साल बर्बाद कर दिए। आपदा वालों को कोई भी दायित्व मिलने का मतलब दिल्ली के लोगों को दंड मिलना। आप जैसे ही मेट्रो से उतरते हैं, नेशनल हाईवे से अंदर कॉलोनियों की तरफ रिक्शा लेते हैं तो हालत खराब हो जाती है। ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ఉన్న సమయంలో నిర్మించుకున్న ఈ అధికారిక నివాసానికి శీష్ మహల్ అంటే అద్దాల మేడగా పిలుచుకుంటూ ఉండగా ఈ వ్యవహారంపైనే ఇప్పుడు పెద్ద రగడ చోటు చేసుకుంటోంది. అయితే దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ లైట్ తీసుకుంది. అసలు ప్రధానమంత్రి వ్యక్తిగత ఖర్చులతో పోల్చితే ఇదేమి ఎక్కువ కాదన్నారు ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్. अरे प्रधानमंत्री के काफिले का पता है आपको? कितना गाड़ियां जो चलती हैं, 12-12 करोड़ की 6 गाड़ियां। पता है आपको कि 2700 करोड़ में उनका घर बन रहा है? ये भी मालूम होना चाहिए कि 8400 करोड़ की जहाज से चलते हैं, 2.5 लाख का चश्मा इस्तेमाल करते हैं, 10 लाख का सूट पहनते हैं। जितना प्रधानमंत्री के काफिले में गाड़ियों का खर्चा है, उससे आधे दाम में मुख्यमंत्री का आवास बना है। మరోవైపు ప్రధానమంత్రి తన ప్రసంగం ద్వారా ఢిల్లీ వాసుల్లో ద్వేషం నింపుతున్నారని, అది ఆయన స్థాయికి తగదని మాజీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. और 38 मिनट में से लगभग 29 मिनट वो दिल्ली के लोगों को, दिल्ली की चुनी हुई सरकार को गालियां देके गए हैं. चुन चुन के गालियां दे रहे थे. मैं देख रहा था, बहुत बुरा लग रहा था मेरे को. प्रधानमंत्री जी से इस तरह के, प्रधानमंत्री जी से लोग उम्मीद करते हैं एक विजन देंगे देश के लिए, एक विजन देंगे दिल्ली के लिए, एक बड़ा काम देंगे. ఢిల్లీ కాగ్ రిపోర్ట్ ప్రకారం కేజ్రీవాల్ రెసిడెంట్స్ కోసం 33.66 కోట్లు ఖర్చయింది. దానిలో కర్టెన్స్ కోసం 96 లక్షలు, కిచెన్ ఉపకరణాలకు 39 లక్షలు, టీవీ కన్సోల్ కోసం 20.34 లక్షలు, ట్రెడ్మిల్ జిమ్ కోసం 18.52 లక్షలు, సిల్క్ కార్పెట్ల కోసం 16.27 లక్షలు, మినీ బార్ కోసం 4.8 లక్షలు, మార్బుల్ స్టోన్స్ కోసం 66.89 లక్షలు ఖర్చు కాగా, ఫ్లోర్ టైల్స్ కోసం 14 లక్షలతో 1905 స్క్వేర్ మీటర్లతో ఈ నివాస భవంతి నిర్మాణమైంది. అయితే 2020లో దీని ప్రారంభ ఖర్చు అంచనా 8.62 కోట్లు కాగా, ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కట్టడం పూర్తయ్యేసరికి 33.66 కోట్లకు చేరింది.